చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా పామరులో 708.68 కోట్ల జగనన్న విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి పిల్లలు తల్లుల జాయింట్ ఖాతాలోకి సీఎం జగన్ విడుదల చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే కార్యక్రమమే విద్యా దీవెన అని తెలిపారు. ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదలైంది. 7 పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్ నుంచి మాధవీలత, చేవేల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్ పేర్లను ఖరారు చేసింది బీజేపీ. సీఎం జగన్పై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ముఖ్యమంత్రిని పట్టుకుని 4వ పిల్లం అని అనడమేంటని ఫైర్ అయ్యారు. రాప్తాడులో తనపై పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేక తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. తన దగ్గర 500 కోట్లు ఉన్నాయని చెబుతున్నారని, ఆ డబ్బులను వారే తీసుకుని నియోజకవర్గంలోని ప్రజలకు పంచాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పంపగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊగిపోతా మాట్లాడతారు. తొక్కేస్తా, నలిపేస్తా, తాట తీస్తా, పంచలు ఉడగొడతా, ఇంకా ఏందేదో చేస్తాననేసి మొన్న ఈ మధ్య అన్నాడు ఆయన, నాకు ముగ్గురు పిల్లలు అంటా ఉన్నారు, 4వ పిల్లం జగన్ అని. నువ్వేమన్నా గేనా పవన్ కళ్యాణ్? అసలు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా చేగువేరా పేరు చెప్పుకునేవాడినిగా, భగత్ సింగ్ పేరు చెప్పుకునేవాళ్ళు, ఎంతోమంది దేశభక్తుల పేర్లు చెప్పుకుంటావు. నీకు కనీసము ఒక పరిజ్ఞానం ఉందా? ఒక